ఎంత భయంకరంగా అంటే, అదేవిధంగా నాకు పద్యం గుర్తొస్తూ ఉంది. తివిరి ఇసుమన తైలంబు దీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అని చెప్పి ఏనుగు లక్ష్మణ కవి పద్యం ఒకటి ఉంది. అంటే కుందేటి కొమ్ము అనేది ఉండదు. అదేవిధంగా అంటే ఇసుకని పిండితే తైలం రాదు. తర్వాత మృగతృష్ణ అంటే మనకి ఎండాకాలంలో కనిపిస్తుంది రోడ్డు మీద నీళ్లు ఉన్నట్టుగా, కానీ నీళ్లు ఉండవు అందులో. ఇవి కూడా సాధించవచ్చు. కానీ చంద్రబాబు లాంటి మూర్ఖుణ్ణి, చంద్రబాబు లాంటి సెల్ఫ్ డబ్బా కొట్టుకునేటువంటి వాళ్ళని చరిత్రలో మార్చలేం. ఎప్పుడు వస్తుంది ఈ సెల్ఫ్ డబ్బా అంటే, పూర్తిగా స్వార్థం నిండినటువంటి వాళ్ళు, అవినీతిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు, సమర్థవంతమైన ప్రజా పరిపాలన అందించలేనటువంటి వాళ్ళు మాత్రమే ఇలా సొంత డబ్బాలు కొట్టుకుంటారంటానికి ఈయనే ఉదాహరణ. నిజంగా ఉంటే చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఈ రాష్ట్రాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులందరూ ప్రతి ముఖ్యమంత్రి తన హయాంలో నేను ఇచ్చేశాను అని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు ఎలక్షన్స్ టైంలో. కానీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు 9, ఇప్పుడు 5, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల సీనియారిటీ ఉండేటువంటి నాయకుడు ఇన్నేళ్లలో కూడా రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్రానికి కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ ఈ ఒక్క పని చేశాను నేను, ఈ విధంగా నేను ఈ ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి కట్టాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలాగా గర్వంగా చెప్పుకునేటువంటి పనులు ఒక్కటి ఉన్నాయేమో చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ప్రజలే అడుగుతూ ఉన్నారు. అందుకనే వాళ్ళు ఏమి చెయ్యలేదు కనుకనే, ప్రజలకు ఏ న్యాయం జరగలేదు కనుకనే ఈ విధమైన ఫ్రస్ట్రేషన్లో దిగజారిపోయి పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి ఇక ప్రతిపక్ష నేత ఏమైనా అధికారం చేశారా? ఏమైనా ముఖ్యమంత్రిగా వచ్చారా ఆయన? కానీ తను కాంగ్రెస్ పార్టీ నుంచి తను కూడా బయటకు వచ్చేసి ఈ రోజుకు మాకు 9వ సంవత్సరం ఆ పార్టీ పెట్టి మరి ఎవరి సహాయం లేకుండా, ఎవరి మద్దతు లేకుండా కంప్లీట్గా వ్యక్తిగతంగానే తను నిలబడ్డాడు. పూర్తి తన ఆత్మవిశ్వాసంతో ఈ పార్టీని స్థాపించుకున్నాడు. మాతృస్థానమైన కాంగ్రెస్ని వ్యతిరేకించాడు. తనేమిటో చూపించాడు. ఇన్ని సంవత్సరాలుగా ఏకాకిగా ఏ పార్టీతో పొత్తులు లేవు. నీ 40 ఏళ్ల సీనియారిటీ ఎన్ని పార్టీల పొత్తుకు నువ్వు ప్రయత్నం చేశావో దేశం అంతా తెలుసు. ఆఖరికి అతి చిన్న పార్టీలు కమ్యూనిస్టులతో పెట్టుకుంటావు, లేకపోతే మహాకూటమిలో అసలు ఊరు పేరు లేనటువంటి పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్న సంగతి ఎవరూ మర్చిపోలేదు. అట్లాంటి నువ్వు అంత దిగజారిపోయి లాస్ట్ టైము మరి పవన్ కళ్యాణ్ కోసం ఎలా పరుగులు పెట్టావో అందరికీ తెలుసు. అలాగే మోడీని తిట్టి జైలుకు పంపిస్తానని చెప్పి చివరికి అసలు బీజేపీతో పొత్తు పెట్టుకున్న జీవితంలో అని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ మోడీ కోసం పరుగులు పెట్టి ఆయన కాళ్ళు పట్టుకొని ఇన్ని రకాలుగా నువ్వు పొత్తుల కోసం వేస్తే నీకు సొంత బలం లేదు అనేది క్లియర్గా అర్థం. నువ్వే చెప్పుకున్నావు, మేం చెప్పడం కాదు. నీ అంతటి నీకు ఫేస్ వాల్యూ లేదు. ఎన్టీఆర్ గారు గెలిపించినటువంటి 94లో ఆ పార్టీని నువ్వు కబ్జా చేసావు, ఆయన వెన్నుపోటు పొడిచావు, ఆయన ప్రాణాలు తీసావు. ఆ విధంగా నీ చరిత్ర చూస్తే నీ జీవితం అంతా కూడా ఏముంది, ఒక నికృష్టమైన నీచమైన రాజకీయం తప్ప నువ్వు స్ట్రైట్గా ఈ రాష్ట్రానికి నేను ఈ పేరు తీసుకొచ్చాననేటువంటి ఒక్క విషయం చెప్పమనండి చూద్దాము. 9 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా 40 ప్రభుత్వ రంగ సంస్థలు మూతేసిన ఘనత నీది. అంతవరకు ఎన్టీఆర్ గారి టైంలో 3,000 కోట్ల అప్పున్నటువంటి రాష్ట్రాన్ని 60,000 కోట్లకు అప్పు దిగజార్చి చివరికి ఇది రుణాంధ్రప్రదేశ్గా చేసిన ఘనత నీది. ఇది వరల్డ్ బ్యాంకుకు జీతగాడు అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి పేరు నీది. అంతే తప్ప అనేక మంది రైతులను కాల్చి చంపినటువంటి ఘనత నీది నీ 9 ఏళ్ల పాలనలో. తర్వాత రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి నువ్వు ఏనాడైనా కూడా ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి పదంలో నడిపించావంటే ఏ ఒక్క పాయింట్ కూడా నీ వైపు నుంచి చెప్పడానికి ఏం లేదు. ఐటీ అని చెప్పి మీ వాళ్ళంతా ఊదర కొడతా ఉంటారు. ఐటీ నీకంటే ఆ టైంలో కూడా మిగిలిన రాష్ట్రాల్లో ఐటీ ఎంత అభివృద్ధిలో ఉందో నీ టైం కంటే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఐటీ రంగం చాలా విస్తృతంగా పోయింది. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేయగలిగినటువంటి పరిస్థితి. నీ పుణ్యం అంటే ఈరోజు 40 లక్షల మంది నిరుద్యోగులు ఏడుస్తూ ఉన్నారు, ఇంజనీర్లు ఉద్యోగాలు లేక. అందువల్ల అతి దారుణంగా అబద్ధాలతో తనకు ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేసుకొని, తనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, ఎక్కడికక్కడ కూడా తన కేసులు బయటికి రానివ్వకుండా తనను తాను కాపాడుకుంటూ ఏమి సాధించాడయ్యా అంటే, ఇతను ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తి నష్టాల్లో ఉండే హెరిటేజ్ని లాభాల్లోకి తీసుకుపోయాడు. విజయ డైరీ లాంటి గొప్ప సంస్థలన్నింటినీ కూడా మూతేయించాడు. అనేక ప్రజలకు అందుబాటులో ఉండే సంస్థలు
తలుపులు మూతేసి నీ ప్రైవేటు వ్యవస్థ అయినటువంటి ఈ సంస్థ అయినటువంటి హెరిటేజ్ని మాత్రం చాలా లాభాలు. దానికి ఉదాహరణ మనం చూసాం. మనము ఓనమాలు తెలియవు నీ కొడుక్కి లోకేష్కి, ఏమీ రాదు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక సర్టిఫికేట్ కొనిచ్చావు నువ్వు. ఆ సర్టిఫికేట్ కొనిస్తే ఆయనకి ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, ఏ భాషలో మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. అట్లాంటి ఆయన తీసుకొచ్చి ఆయనట బ్రహ్మాండమైన విద్యావేత్తట. అలాగే ఈయన తన విద్యను కూడా పొగుడుకున్నాడు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి చదువు లేదట. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ దుర్మార్గాలు జరుగుతాయట, కేసులు వస్తాయట. ఈ విధంగా నిన్న మాట్లాడిన దాంట్లో చూస్తే మేము అడుగుతున్నాం ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నారో నీకు తెలియదు, తెలియకపోతే వదిలేసేయి. కానీ నీ చదువు గురించి నువ్వు చెప్పింది వింటేనే మాకు నవ్వు వస్తూ ఉంది. ఈయనేం చెప్పారు ఒక్కసారి మీరు చూసుకోండి. ఎంఏ చదివి ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ చేసి ఆ తర్వాత పిహెచ్డి చేసి తర్వాత ఎంఫిల్ చేశాడట. తెలిసిన వాళ్ళేది ఇట్లా బీకామ్లో ఫిజిక్స్ ఉన్నట్టుగానే ఉంది ఇది కూడా చూస్తే. ఎంఏ తర్వాత ఎవరైనా పిహెచ్డి చేస్తారా? పిహెచ్డి తర్వాత ఎంఫిల్ చేస్తారండి? అంటే నీ చదువు ఏంటో నువ్వే బయట పెట్టుకుంటా ఉన్నావు. నువ్వు ఎంఫిల్ చేయలేదు, పిహెచ్డి చేయలేదు. ఇన్ని అబద్ధాలు, నీ జీవితమే ఒక అబద్ధాలు పుట్ట. నోరు తెరిస్తే అబద్ధం. ప్రతి దాన్ని కూడా ఆఖరికి ప్రతిపక్ష నేత ఎదిగిపోతుంటే, అతని పాదయాత్ర చాలా సక్సెస్ అవుతుంటే అతను చంపడానికి కూడా నువ్వు ప్రయత్నం చేసావే. ఇంత నీచమైన, ఇంత నికృష్టమైనటువంటి రాజకీయాన్ని గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులు ఎవరైనా చేయగలిగారంటే చరిత్రలో లేరు. ఇంత నికృష్టమైన రాజకీయ చరిత్ర నువ్వు పెట్టుకొని నువ్వు సాధించింది ఏమన్నా ఉంది అంటే, పోనీ 5 సంవత్సరాల్లో నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి నష్టాలు కోకొలలు ఉన్నాయి చెప్పడానికి. నువ్వు ఇచ్చిన 650 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేరలేదు. పైగా పోలవరం పోయింది, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టావు పోలవరంలో కాంట్రాక్టుల కోసం, అది పోయింది. రుణమాఫీ పోయింది, డ్వాక్రా రుణమాఫీ పోయింది, నిరుద్యోగ భృతి పోయింది, యువతకి ఇచ్చేటువంటివి పోయినాయి. ఈ రకంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు కూడా దాదాపు 2.5 లక్షల కోట్ల అప్పులకు ముంచినటువంటి నీ సమర్థమైన పరిపాలన నువ్వు పొగుడుకుంటే సరిపోతుంది. కానీ ఇంత అసమర్థపు, ఇంత అవినీతి ఏంటి? నంబర్ 1 అంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా తీర్చిదిద్దావు చంద్రబాబు నాయుడు. అవి కూడా చెప్పుకుందాం కాసేపు. అవినీతిలో నంబర్ 1గా తీర్చిదిద్దావు, ఇది వాస్తవమైనటువంటి విషయం. అదేవిధంగా నీరు, మీరు, పట్టిసీమ ఇలాంటివన్నీ తీసుకుంటే ప్రతి దాంట్లో కూడా ఎన్నెన్ని అక్రమాలు జరిగినాయో కాగు రిపోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి రిపోర్ట్లో కూడా నీ అవినీతి బయటపడడం జరిగింది. దీంట్లో నంబర్ 1గా నువ్వు చేయగలిగావు. నీ వాళ్ళందరికీ, ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు, నీ మినిస్టర్లు అందరూ కూడా భూ కుంభకోణాల్లో అసలు ఏ రాష్ట్రంలో చేయనని భూ కుంభకోణాలు నీ రాష్ట్రంలో, నీ పరిపాలనలో జరిగినాయి. దీనిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గానే ఉంది. అదేవిధంగా కాల్మనీ కేసుల్లో నంబర్ 1గా ఉంది. నీ వాళ్ళందరినీ ఎలా కాపాడుకున్నావో దాంట్లో కూడా అది నంబర్ 1గానే ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక హత్యా రాజకీయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి దాదాపుగా 25 మందిని హత్య చేసి ఒక్క కేసు కూడా లేకుండా వాళ్ళని కాపాడుకున్న ఘన చరిత్ర నీ పరిపాలనలోనే జరిగింది. అసలు ఒక రాజ్యాంగం, దానికి ఒక విలువలు ఉన్నాయి, దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందులో ముఖ్యమంత్రి అనేవాడు ప్రమాణం చేసి మరీ వస్తాడు. రాజ్యాంగ విలువల్ని నేను పూర్తిగా రక్షిస్తాను, ఈ రాష్ట్ర ప్రజలకు ఏ అన్యాయం జరగకుండా కాపాడుతానని చెప్పి ప్రమాణం చేసి వచ్చేటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నువ్వు రాజ్యాంగ విలువలన్నీ కూడా తుంగలో దక్కి ఐటీ దాడులు వస్తే దాని మీద నాకు మీద కుట్రలు అంటావు. కేటీఆర్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే నా మీద అదిగో కుట్ర మొదలైపోయింది. మోడీ గారు, తర్వాత కేసీఆర్ గారు, జగన్ కలిసి నా రాష్ట్రం మీద అంటారు. కేసీఆర్ గారు ఏమన్నా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నారా? ఆయన పార్టీ ఏమన్నా అక్కడికి వస్తుందా? ప్రతిదాన్ని ఈ విధంగా ప్రతిపక్షం మీద నెట్టేటువంటి ఇటువంటి కుసంస్కారం ఉండే ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో చంద్రబాబు నాయుడు ఒక్కడే మిగులుతాడు.